అందరికీ నమస్కారములు. వెల్కమ్ టు నాయుడుస్ కిచెన్. ఈరోజు నేను ముందుగా మీకు తెలియజేసేది సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ విష్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. సంక్రాంతి సందర్భంగా మనము నువ్వులు బెల్లము రెండు కలిపి నువ్వుల లడ్డు అని చికెన్ చేసి మనం అందరికి ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ మరి పంచుకుంటాం కదా. అదే నేను ఈరోజు చేయబోయే డిష్ అదే. సంక్రాంతి వలన చిక్కీ చేయబోతున్నాను. నువ్వులు బెల్లం రెండు కలిపి చిక్కీ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి. కావాల్సిన నువ్వుల చిక్కీకి కావాల్సిన పదార్థాలు అండి. నేను దీంతో రెండు కప్పుల నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు ఇది వేయించుకోవాలి. మేము ఒకటి నేను వేయించుకుంటాను. దాని తగినంత బెల్లం వేసుకోవాలండి. ఇది బెల్లం పొడి అండి. ఇది బెల్లం పొడి. ఎంత నువ్వులు వేస్తే అంత నిండుగా ఒక్కొక్క స్వీట్ ఎక్కువ తినరు కదా, అందువల్ల కొంచెం తక్కువ వేస్తున్నాను అనమాట. దాని 1 1/3 బెల్లం అండి. ఇక దానికి కొంచెం కావాల్సిన నెయ్యి అండి. రుద్దుకొని కట్ చేసి దాని గురించి ఇంకా అంతే. కొంచెం వాటర్ కావాలి, అంతే అండి. నేను దీంట్లో 2 కప్పుల నువ్వులు వేసేసానండి. నేను ఫ్రై చేస్తున్నాను. గ్యాస్ ఆన్ ఉంది. ఎంతంటే చూడండి, జస్ట్ ఒక 3 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేస్తే సరిపడుతుందండి. ఎక్కువ నీళ్ళు పోస్తే ఎక్కువ పాకం అయిపోతుంది. 3 స్పూన్స్ వాటర్ వేయాలంతే. దీనిలో పాటు నేను కలిసి తీసుకున్నాను కదా బెల్లం, ఆ బెల్లం దీనిలో పాటు వేసేస్తున్నానండి. ఇది కొంచెం పాకంగా లేత పాకం తీసుకోవాలి, ముదురు పాకం. ఇది చూడండి, పాకం వస్తుందండి. మోస్ట్లీ అయిపోతున్నది. ఇది చూడండి, ఇది తీగ పాకం లాగా అంతేనేనండి. ఇది మనం ఒకసారి టెస్ట్ చేసుకోవాలంటే ఒక వాటర్లో ఒక గిన్నెల వాటర్ తీసుకొని ఇలా టెస్ట్ చేసుకోవాలి. తీసుకొని కొంచెం చల్లగా కావాలండి. ఇది ఇట్లా ముద్దలా కట్టింది అంటే ఇది ఇట్లా పట్టింది. దీనిలో పాటు 2 టైప్స్ అండి. మనకు కడక్గా క్రిస్పీగా చిక్కీ కావాలంటే కొంచెం చాలాసేపు చేయాలి. లేదు మాకు మెత్తగా కావాలి, నాకు నోటికి అవ్వదు మనకి అని అంటే ఇలా టైంకి తీసేసేయాలి. అట్లా అనమాట. 2 టైప్స్ ఉంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇది చూడండి, ఇప్పుడు వేసాను, ఇది టెస్ట్ చేశాను దీన్ని. ఇది చూడండి, ఇది కొంచెం ఇంత గట్టిగా అయిపోతే చిక్కీ మంచి క్రిస్పీగా వస్తుందండి. ఇది కొంచెం గట్టిగా అయిపోవాలి, చల్లగా అయిపోతే ఇంత గట్టిగా అయిపోవాలండి. ఇది మోస్ట్లీ అయిపోయింది అన్నమాట. అన్నానండి. కావాల్సినంత నువ్వులు 2 కప్పుల నువ్వులకి 2 కప్పుల ఆల్మోస్ట్ 2 కప్పుల బెల్లం వేయాలి, అంతే. ఇంకేం లేదు. కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే గట్టిగా అయిపోతుంది అన్నమాట. బెల్లము నువ్వులు 2 బాగా కలిసిపోవాలి. ఫాస్ట్ కలిపాలి. కొంచెం ఇక్కడ ఫాస్ట్గా ఉండాలి. ఇది ఒకసారి గట్టిగా అయిపోయినంటే మళ్ళీ మెత్తగా అవ్వదు, చాలా కష్టం. పెట్టుకున్నానండి ఆల్రెడీ. ఈ నెయ్యి పూసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఇది తీసి దీంట్లో వేసేస్తున్నాను. చాలా వేడి ఉంటుందండి. ఈ వేడిలో పట్టినే మనం ఏం చేయాలో ఇది ఇలా కొంచెం తట్టుకొనేసి బేలాయించాలండి.
ఇది చూడండి, నువ్వుల చిక్కీ రెడీ అయిపోయిందండి. విష్ హ్యాపీ సంక్రాంతి. తీసుకోండి, తినండి అండి, చాలా మంచిగా ఉంది చూడండి, టేస్ట్గా ఉంది చాలా. నేను చూసిండ్రు కదా, ఇది 10 minutes చేసేయచ్చు. నువ్వు లడ్డూలు కూడా కట్టుకోవచ్చు దీని లోపల. లడ్డు కట్టే వరకు కడతారు, చిక్కీ చేసే వరకు చిక్కీ చేస్తారు. నేను చిక్కీ మా పిల్లలకి మా ఇంట్లో ఇష్టమని నేను ఇది చేసాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ సంక్రాంతి. మీరందరూ చల్లగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటే మేము కూడా బాగుంటామండి. మీరందరూ మంచి సంతోషంగా ఈ వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు కూడా చాలా పాత వీడియోస్ చాలా ఉన్నాయి, నేను చాలా రోజులకి ఈరోజు చేస్తున్నాను. ఇప్పుడు నేను కంటిన్యూగా చేస్తాను వీడియోస్ మీరు చూసి మీరు తప్పకుండా నాకు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.